బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆ మాజీ మంత్రి బరిలోకి దిగనున్నారా? అందుకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా అనుకూలంగా ఉందా? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 7వసారి మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయిన ఆ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయితే కాంగ్రెస్ బీజేపీల నుంచి ఎవరెవరు బరిలో దిగొచ్చు? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఇక పార్లమెంట్ ఎన్నికలపై చర్చలు ఊపందుకుంటున్న వేళ అభ్యర్థుల లెక్కలతో పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ సెగ్మెంట్ రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తుంది. కొంత సోమ్యుడిగా పేరుండడంతో పాటు సీనియర్ నాయకుడిగా ఖచ్చితంగా సీటు గెలవాలంటే ఈశ్వర్ అయితేనే సరైన అభ్యర్థి అని గులాబీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపూర్ నుంచి ఓటమి పాలైన ఈశ్వర్ను ఈసారి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం గట్టి పట్టుదలతో ఉందంటున్నారు. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేష్ నేతగాని ఉన్నారు. ఎంపీ టికెట్ రేసులో చెన్నూరు అసెంబ్లీ బరిలో ఈసారి ఓటమి పాలైన బాల్కా సుమన్ పేరు కూడా వినిపిస్తుంది. బాల్కా సుమన్ 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. అయితే వీరిద్దరి కంటే కూడా బెస్ట్ చాయిస్ గా గులాబీ బాస్ మాత్రం మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ఈశ్వర్ అయితేనే బెటర్ అన్న యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం, ఆయా ప్రాంతాల్లో ఈశ్వర్ కు పట్టుండటంతో పాటు ధర్మపూరిలో ఓటమి పాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారంట. రాజకీయంగా అనుభవం ఉన్న ఈశ్వర్ను పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్టానం యోచిస్తుంటే కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాకా వెంకటస్వామి మనవడు, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు మాల సామాజిక వర్గానికి చెందిన వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తుందంట. మరోవైపు బీజేపీ నుంచి కూడా అదే మాల సామాజిక వర్గానికి చెందిన ఎస్ కుమార్ పేరు వినిపిస్తుంది. అయితే బీజేపీ నుంచి కొత్త ముఖాన్ని ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని, ఇప్పటికే ఎస్ కుమార్ ను ధర్మపూరి అసెంబ్లీ బరిలో నిలిచి పరాజయం పాలవడంతో ఆయనకు అవకాశం దక్కకపోవచ్చుననే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకోవైపు బీజేపీ టికెట్ కోసం కాశీపేట లింగయ్య వంటి వారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం లింగయ్య వైపు ఏ మేరకు మొగ్గు చూపుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో మందకృష్ణ మాదిగను బీజేపీ పార్టీలో చేర్చుకుని ఆయన్ని బీజేపీ అధిష్టానం పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి వంశీ, బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగ బరిలోకి దిగితే